రైతు భరోసాపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ భేటీ ముగిసింది. రైతు భరోసా పంపిణీ విధి విధానాలపై మంత్రిమండలి ఉపసంఘం 2 గంటల పాటు చర్చించింది. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపైన మంత్రులు కసరత్తు చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, కాసేపటి క్రితమే రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. మనం చూస్తున్నాం 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించడం, ఆ తర్వాత రైతుల నుంచి పలు రంగాల మేధావుల నుంచి కూడా రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, నిబంధనలు ఏ విధంగా ఉండాలి, మార్గదర్శకాలను ఏ విధంగా రూపొందించాలన్న దానిపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇక ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసాను విడుదల చేస్తాం, రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. అయితే ప్రధానంగా 2 విషయాల్లో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి, పంటలు సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దాంతో పాటు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు చెల్లిస్తూ వస్తుంది, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా భూములకు కట్ ఆఫ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దానిపైనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం 7 నుంచి 10 ఎకరాల లోపు భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశాన్ని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించినట్టు తెలుస్తుంది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశం తర్వాత మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు జనవరి మొదటి వారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది దశగా ఈ అంశాలపై చర్చించి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుండి కూడా కొంత సమాచారాన్ని సేకరించింది, వారి అభిప్రాయాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఎటువంటి ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు రైతులు? ఖచ్చితంగా రైతులు కానీ లేకపోతే వివిధ రంగాల మేధావుల నుంచి కూడా ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరించింది. అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు, నిబంధనలు లేకుండా పంటలు వేసినా వేయకపోయినా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు చెల్లిస్తూ వస్తుంది. కానీ దాన్ని సీలింగ్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని మెజార్టీ రైతులు స్వాగతించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 90% మందికి ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి 10% మంది మాత్రమే 10 ఎకరాల పైన భూములున్న రైతులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ పథకం వర్తింపజేసి అందరినీ సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా 10 ఎకరాల లోపు ఈ సీలింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయొచ్చు అని చెప్పి మెజార్టీ ఈ ప్రజల అభిప్రాయం సేకరించినట్టు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం రైతు భరోసా విషయంలో ఎటువంటి నిబంధనలు, ఎటువంటి కట్ ఆఫ్ పెట్టొద్దని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఈ సీలింగ్ విషయంలో కానీ కట్ ఆఫ్ విషయంలో కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపై మనకు జనవరి మొదటి వారంలో జరిగే కేబినెట్ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ధనలక్ష్మి అండ్ కరుణాకర్, ఐటీ చెల్లించే వాళ్ళకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిపై ఎటువంటి ఆంక్షలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం పలు అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారి విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధుల విషయంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూములకు కూడా రైతు భరోసా చెల్లించకూడదు అని చెప్పి కూడా ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. దాంతో పాటు పంటలు వేసే వారికి చెల్లించడంతో పాటు ఈ ఎకరాల విషయంలో కూడా 7 నుంచి 10 ఎకరాల విషయం వరకు మాత్రమే కట్ ఆఫ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తెలుస్తుంది. కాబట్టి కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు భేటీలో మాత్రం ఇటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు సంక్రాంతికి ఒకవేళ రైతు భరోసా నిధులను విడుదల చేస్తే అందుకు సంబంధించిన నిధుల సేకరణ విషయంలో కూడా ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి జనవరి మొదటి వారంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై చర్చించి తుది దశలో సంక్రాంతికి ఈ రైతు బంధు అమలు ఏ విధంగా చేయాలి, వీటి మార్గదర్శకాలు, నిబంధనలు ఏ విధంగా ఉండాలన్న దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ధనలక్ష్మి.